నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. అయోధ్య రామ మందిర ట్రస్టులో డబ్బు గోల్మాల్ జరిగింది. కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. అది ఎక్కడికి వెళ్ళింది తేలాల్సిందే. ఈ భారతదేశంలో రాముడి సొమ్ము దొంగిలించడానికి ఎవరు కారకులు, ఎవరు తప్పు చేశారు? కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మోడీ దీనికి క్షమాపణ చెప్పాలి. అలాగే అక్కడ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనికి సమాధానం చెప్పాలి. దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఈ మాటలంతా మాట్లాడుతుంది ఎవరు? రామభక్తుల, హిందువుల? ఈ ఉండిలో, ఈ అయోధ్య రాముడి ఉండిలో కానుకలు వేసిన వాళ్ళ, రాముడి దేవాలయ నిర్మాణం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళ, కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళ? వీళ్ళెవ్వరూ కాదు. రాముడిని వ్యతిరేకించిన వాళ్ళు, అసలు రాముడే లేరన్న వాళ్ళు, అసలు రాముడు ఈ ప్రాంతానికి కాదు ఆ ప్రాంతానికి కాదు అన్నవాళ్ళు, రామ మందిర వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, అసలు హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఈరోజు గుండెలు బాదుకుని కన్నీరు పెడుతూ, కంటికి కన్నీరు ఆగకుండా, ఈరోజు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు అయోధ్య రామ మందిర లెక్కల విషయంలో. వీళ్ళ ఆవేదన, వీళ్ళ రోదన వర్ణనాతీతం. ప్రభుత్వం తన పని తాను చేసుకుంది. యూపీ గవర్నమెంట్ రంగంలోకి దిగింది. ఒక సిట్ ఏర్పాటు చేసింది. వెంటనే సరిగ్గా 17 రోజుల్లో మొత్తం అందరి లెక్కలు కక్కించింది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా వెంటనే ఎంత స్పీడ్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టారు అంటే ఈ విషయం బయటకు రాగానే. ఎందుకంటే అయోధ్య రాముడికి సంబంధించిన విషయం, ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న గుడి. ఈ గుడికి సంబంధించి ఇలాంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత, అక్కడ డబ్బు గోల్మాల్ జరిగింది అని తెలిసిన తర్వాత దీన్ని చాలా స్పీడ్గా, చాలా త్వరితగతిన యాక్షన్లోకి దిగడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అందులో భాగంగా సిట్ ఏర్పాటు చేశారు. అందులో లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్, అలాగే అయోధ్య డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, వీళ్లతో పాటుగా స్టేట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్, ఈ ముగ్గురు కలిసి ఈ సిట్లో ఎంత త్వరితగతిన మొత్తం డేటా తీస్తే తేలింది ఏంటయ్యా అంటే, 2025లో జరిగిన ప్రయాగ్రాజ్ కుంభమేళా ఏదైతే జరిగిందో, ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి కాశీ, అలాగే అయోధ్య రామ మందిరం అవన్నీ దగ్గరే కాబట్టి అవన్నీ కవర్ చేయడానికి జన సందోహం అనేది కుంభమేళా సమయంలో అన్నింటినీ కూడా చూసొచ్చారన్నమాట. జనాలు ఆ స్థాయిలో వెళ్ళిన సందర్భంలో సందెట్లో సడేమియాలాగా అంత భారీ జన సందోహం మధ్య వీళ్ళు ఏం చేసినా దొరకదు అని చెప్పి, అందులో ఆ ట్రస్టులో డబ్బు కౌంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కౌంటింగ్ మనకి పరకామణి ఎలా అయితే ఉంటుందో అలాంటి వాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక బ్యాంకుతో కూడా టైఅప్ అయ్యి మాట్లాడుకొని వీళ్ళు ఒక టీమ్గా ఏర్పాటయ్యి దొంగతనం ఎవరు చేస్తారో ఆ సమయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాలకి అడ్డుగా కొంతమంది ఏదో పని చేసుకుంటున్నట్లుగా నిలబడి ఉండాలన్నమాట. వీళ్ళు డబ్బుని అక్కడి నుంచి అక్కడికి కదిలించే వరకు వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఎక్కడ సీసీ కెమెరాలకి దొరకకుండా డబ్బుల్ని మాయం చేసేశారు. అయినా దేవుడి దగ్గర పాపం చేస్తే అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంది కాబట్టి బయటపడింది. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు. 8 మందిని ఇందులో అరెస్ట్ చేశారు. అందులో కీలకమైన వాడు ఎవరు, వీళ్ళు ఎలా బ్యాంకులతో టైఅప్ పెట్టుకున్నారు, బ్యాంకులో వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు, వీళ్ళంతా ఎంత నగదుని బ్యాంకుకి పంపించి అక్కడి నుంచి వాళ్ళ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఏ విధంగా చేశారు, ఎవరెవరు అక్కడ వాళ్ళ చిరాస్తులు కొన్ని కొనుక్కోవడానికి ఎవరెవరు ముందుకు వెళ్ళారు. అలాగే ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చూసాం కొన్ని వీడియోలు. ప్రతి ఒక్కళ్ళ ఈ 8 మంది ఎవరున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గేట్లను కొట్టి వాళ్ళ డోర్లు తీసి లోపలికి వెళ్ళి సర్చింగ్లో పోలీసులు చకచక మొత్తం తీస్తే ఒకటి ఇంట్లో పరుపులో పెట్టుకున్న 65 లక్షల రూపాయలు పరుపులో నుంచి జారిపడిన రాముడి డబ్బు. ఈ విధంగా సిట్ ఇంత స్పీడ్ ఆఫ్ యాక్షన్ తీసుకొని దీనిని త్వరితగతిన ఛేదించగలిగింది. జరిగింది ఇది. అందులో భాగంగా ఈ 8 మంది ఎవరు అంటే అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, అలాగే తిన్ను యాదవ్, వీళ్ళంతా ఉన్నారనమాట. వీళ్ళు అంటే సిట్ విచారణలో వీళ్ళ పేర్లు రావడంతో ఇందులో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్న చంపత్ రాయ్, అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రా వీళ్ళిద్దరూ అప్పటికప్పుడే పదవులకు వాళ్ళు రాజీనామాలు చేశారు. ఇక మిగతా 6 విషయంలో ఆ డబ్బంతా వెనక్కి తీసుకొస్తున్నారు. జరుగుతున్నది ఇది అంటే రామ మందిరంలో, అది కూడా అయోధ్య రామ మందిరంలో ఇంత పెద్ద గోల్మాల్ జరిగినప్పుడు ఆ డబ్బును బయటకు తీసుకొచ్చే బాధ్యతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి, బయటకు వస్తుంది. అలాగే ఈ 8 మందిలో కూడా అందరూ హిందువులే ఉన్నారు. ఈ తప్పు చేసిన వాళ్ళు, ఈ కకృతి పడిన బెదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దేవుడు సొమ్ము కాజేద్దామని ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా హిందువులే ఉన్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇఫ్ ఈ 8 మందిలో ఇంకెవరైనా ముస్లిం ఉంటే
ఇప్పటి వరకు ఈ సోకాల్డ్ ఎర్ర జర్నలిస్టులు, ఈ సోకాల్డ్ వామపక్ష భావజాల మేధావులు ఎవరైనా మాట్లాడుండేవాళ్ళ అయోధ్య రామ మందిరం విషయం గురించి? అసలు ఆ స్టేట్ ఏంటి? ఉత్తరప్రదేశ్ లాంటి చోట యోగి ఆదిత్యనాథ్ అడుగుపెట్టి క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాకా దుర్మార్గుల ఆట కట్టిస్తూ వచ్చాడు. ఏ దుర్మార్గులు? పైన కనబడిన దుర్మార్గుల ఆట కట్టయింది. ఆ క్లీన్ అండ్ గ్రీన్ జరిగింది. ఇక లోపల ఉంటారు దుర్మార్గులు, అన్ని రూపాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళను కూడా వెలికి తీస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు ఇంత త్వరితగతిన యాక్షన్ జరిగి ఆ దొంగల్ని బయటకు తీశారు అంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇంకొక చోట ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. ఇది అక్కడి గవర్నమెంట్, ఆ స్టేట్ చేసుకుంటున్న పనులు ఇవి. బట్ కానీ ఇక్కడ అయోధ్య రామ మందిరం అనే వరకు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ ఏడుపులు ఏడుస్తున్న వాళ్ళు, ఈ బాధలు పడుతున్న వాళ్ళు అసలు నిజంగా వర్ణనాతీతంగా ఏడ్చారన్నమాట. ఇప్పటి వరకు కూడా రోజు అదే పని. 17 రోజుల నుంచి అయోధ్య రామ మందిరంలో ఏం జరిగింది లెక్కలు తేలాలి. అయోధ్య రామ మందిరంలో అసలు ఎవరు తీసేశారు, ఏం చేసేశారు అంటే కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామ మందిరం కట్టింది, అక్కడికి వచ్చి విరాళాలు దొంగతనం చేయడానికా? ఇలా ఈ విధంగా రామ మందిర ప్రతిష్టని దిగజార్చడానికి మీకు కేంద్ర ప్రభుత్వం మీద గ్రెడ్జ్ ఉంటే వాళ్ళతో ఫైట్ చేయండి. వాళ్ళు తీసుకున్న పాలసీ మేకింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాని గురించి మాట్లాడండి. దాని గురించి అందరం చర్చిద్దాం. మీరు తప్పు మాట్లాడినప్పుడు నేను సరిచేస్తాను. మీ తప్పు ప్రశ్న అయితే నేను సరిచేస్తాను. కానీ ఇక్కడ రాముడి ప్రతిష్టను దిగజార్చడానికి, రామ మందిర నిర్మాణ ప్రతిష్టను దిగజార్చడానికి మీరు ఎంచుకున్న మార్గం ఉంది చూడండి. ఏంటిది? రాముడి పక్కన మాట్లాడుతున్నట్టుగా ఇన్నాళ్ళు బిల్డప్లు ఇచ్చారు. ఏ రాముడైతే లేడన్నారో, ఏ రాముడైతే వద్దన్నారో, ఏ రామ నిర్మాణం అయితే జరగకూడదని మీరు కోరుకున్నారో ఆ రామాలయంలో జరిగిన ఒక పనికి సంబంధించి మాత్రం ఇన్నాళ్ళు రామ 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 జపం చేస్తూ ఉన్నారే మీరు. ఎందుకు చేశారు? రాముడిని నమ్మని వాళ్ళు, హిందువులు నమ్మని వాళ్ళు, సనాతనాన్ని నమ్మని వాళ్ళకి ఎందుకు రామ మందిర అయోధ్య విషయం అవసరం పడింది? అసలు మీరెవరు అడగడానికి? ఇది మా హిందూ మతంలో మా ఆలయానికి సంబంధించి మా హిందూ భక్తులు ఇచ్చిన విరాళాల ఆధారంగా వచ్చింది. ఆ దానిలో ఏదో గోల్మాల్ జరిగింది. అది బయటకు తీసుకోవాల్సిన బాధ్యత, దానికి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత మా హిందువులది ఉంటుంది. కానుకలు ఇచ్చింది మేము, అయోధ్య రామ మందిర నిర్మాణం జరుపుకున్నది మేము, ఆ రాముడికి ప్రేమ చూపించేది మేము, దొంగతనం చేసింది కూడా మా వాళ్లే అయితే గనక వాళ్ళని శిక్షించేది కూడా మేమే. మీకేం పని? మీరెందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? ఇది మా రాముడి విషయం, మా కుటుంబ విషయం, మా మతం విషయం. మీకేం పని? ఇన్ని రోజులు మాట్లాడారు. మీరేమైనా కానుకలు ఇచ్చారా? మీ డబ్బు ఏమైనా అందులో ఉందా? మీకు సంబంధం లేదు కదా. మీ రూపాయి, మీ పావల, మీ 10 పైసలు కూడా అందులో లేదు కదా. లేదు. అలాగే ట్యాక్సులు, ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టారు, అందులో అందరి భాగస్వామ్యం ఉంటుంది, అందులో మా భాగస్వామ్యం కూడా ఉందని మాట్లాడడానికి ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బు ఏదైతే ఉందో అది ఆ ఆలయ హుండీకి ఏమైనా చేరిందా? కాదు కదా. ఏ భక్తుడికి ఆ భక్తుడు మనస్ఫూర్తిగా ఇష్టంగా రూపాయి ఇచ్చిన వాళ్ళు రూపాయి ఇస్తారు, కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు కోటి రూపాయలు ఇస్తారు. ఎవరి ఇష్టంగా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అక్కడ కానుకల రూపంలో ఆ భగవంతుడికి సమర్పించుకునే డబ్బు ఇది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు ఈ డబ్బుతో, కేంద్ర ప్రభుత్వానికి కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే ఇది ఒక ఆలయంగా స్వయం ప్రతిపత్తిగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా వెళుతుంది. అందులో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ ఏ తప్పిదం జరిగినా దాని గురించి సీరియస్ గానే తీసుకోవాలి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. దాని గురించి మాట్లాడడానికి ఒకవేళ అక్కడ తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఎవరు కానుకలు ఇచ్చారో వాళ్ళు మాట్లాడతారు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటుంటే వాళ్ళు మాట్లాడతారు. మీ మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి మీ మనోభావాలు? మీకేం అవసరం? ఇది హిందూ మతానికి సంబంధించింది. మీరు హిందువులా? కాదు. మీరు ఇంకే మతమా? పోనీ కొంతమంది అసలు మేము ఏ మతం కాదు అంటారు, యతి మతం అంటారు. సరే, ఆ యతి మతంలో ఉన్న వాళ్ళకి మా మతంతో ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. మా హిందుత్వంతో మీకేంటి సంబంధం? ఇన్నాళ్ళు ఎందుకు నోర్లు చించుకొని కెమెరాల ముందు అయోధ్య రామ మందిరం పాటలు పాడారు? మీరు రామ భజనలు చేశారు, అవినీతి భజనలు చేశారు. ఎందుకు చేశారు? అలాగే ఈ చేసిన వాళ్ళు, ఈ భజనలు చేసే వాళ్ళని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, సూటిగా సమాధానం చెప్పండి. అందులో నెంబర్ 1, రాష్ట్రంలో, దేశంలో, ఆయా ప్రభుత్వాల్లో ఆనాడు కాంగ్రెస్ ఉన్నా లేదంటే ఇక్కడ రాష్ట్రాల్లో ఏ గవర్నమెంట్లు ఉన్నా అందులో కూడా అవినీతులు జరుగుతూనే ఉన్నాయి. ఆ అవినీతుల గురించి ఎవరైనా ఈ మేధావులు ప్రశ్నించారా? ఈ ఎర్ర జర్నలిస్టులు ఆ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఫైట్ చేశారా? ఏమైపోయింది? అవినీతి డబ్బంతా బయటికి కక్కాల్సిందే అని ఆ లెక్కలు అడిగారా? లెక్కలు తేలేదాకా నిలబడ్డారా? ఎవరు మాట్లాడారు? ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ అయోధ్య రామ మందిరం అనే వరకు మాత్రం పొలోమని వెళుతున్నారు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో జరిగిన అవినీతి లెక్కల్ని మాత్రం మీరు బయటకు తీయడానికి మీకు నోర్లు రావు. భయం, అక్కడ భయం, ఏం జరుగుతుందో అని భయం. ఇది నెంబర్ 1. నెంబర్ 2,
ప్రజల ధనాన్ని పాస్టర్లకి, ముల్లాలకి ఇదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పందారం చేసి వాళ్ళకి గౌరవ వేతనం అని చెప్పి వాళ్ళకి పందారం చేస్తుంటే ప్రజల డబ్బు, అది కూడా హిందువులు కట్టిన ట్యాక్సుల్లో డబ్బులు తీసుకువెళ్ళి ఈ ముల్లాలకి, పాస్టర్లకి ఆయన ప్రతి నెల 6,500 రూపాయలు ఇలా పందారం చేస్తుంటే పంచి పెడుతుండే ప్రసాదంలాగా. మరి ఏ రోజైనా మీరులో ఎవరైనా మాట్లాడారా? ఎలా అలా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ లాస్ట్ 5 years మీరులో ఎవరైనా మాట్లాడారా? ఈ ఎర్ర జర్నలిస్టులు ఎందుకు నోర్లు రాలేదు? ఈ హిందువుల డబ్బు ఎలా వేరే మతానికి పంచి పెడతారు అని ఎందుకు మాట్లాడడానికి మీకు నోర్లు రాలేదు? ఇక నెంబర్ 3, ఇదే ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడదాం. ఇదే వక్ఫ్ బోర్డులో దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వీళ్ళ భూములు ఉన్నాయి. కొంతమంది ఇదే వక్ఫ్ బోర్డులో ఉన్న ముస్లిం పెద్దలు, ముస్లింలు కొంతమంది అరాచకాలు, అకృత్యాలు చేస్తున్నారు, అవినీతికి రెడ్ కార్పెట్ పరిచి మరి దోచుకుంటున్నారు ముస్లింల ఆస్తులు అని చెప్పేసి కొంతమంది ఇదే వక్ఫ్ బోర్డులో ఉన్న ఇదే ముస్లింల్లో మిగతా మత పెద్దలు కొంతమంది ఇదే ముస్లిం లా బోర్డు దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. తరతరాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నారు కొంతమంది ముస్లింలు. వక్ఫ్ బోర్డు భూములన్నీ కూడా అకృత్యం అవుతున్నాయి, అన్యాక్రాంతం అవుతున్నాయి అని ఎంతో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న పెద్దలే ఈ ముస్లింల భూముల్ని, ముస్లింల పేరుతో ఉన్న భూముల్ని ముంచేస్తున్నారు అని ఇదే ముస్లిం లా బోర్డు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజైనా ఈ ముస్లిం లా బోర్డు దగ్గరికి వెళ్ళిన ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండగా, ఆ దోచుకుంటున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఒక్కళ్ళైనా సరే ఇప్పుడు అయోధ్య గురించి మాట్లాడుతున్న ఒక్కొక్కళ్ళని తీయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వాళ్ళని ప్రశ్నించండి. ఈ మాట్లాడుతున్న అయోధ్య గురించి నోరెత్తిన ప్రతి ఎర్ర జర్నలిస్టుని మాట్లాడండి, ప్రతి ఎర్ర జర్నలిస్ట్ని ప్రశ్నించండి. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇదే వక్ఫ్ బోర్డు విషయంలో మీరు ఎందుకు తలదూర్చారు? ఎందుకంటే అది ముస్లిం లా బోర్డు, అంటే ఆ మతంలోకి మేము వేళ్లు పెట్టాం. ఇది హిందూ మతం మాత్రం ఏదో అంటారు కదా, తేరగా ఉంది, ఇష్టం వచ్చినట్టుగా మనం ఏమన్నా సరే అన్ని సహిస్తుంది, సనాతనం కాబట్టి సహిస్తుంది, భరిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారా? ఇక నెంబర్ 4, ఇదే చర్చిల్లో ఇదే విరాళాలుగా కోట్ల రూపాయలు వస్తున్నా సరే ఆ చర్చిలకి అక్కడున్న బిషప్లు, పాస్టర్లు వీళ్ళే మింగేస్తున్నారు అని చెప్పి చాలా మంది క్రిస్టియన్లు ఇదే కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఈ పాస్టర్లు, ఈ బిషప్లు ఏమంటున్నారు? ఇది మా క్రిస్టియన్ మతానికి సంబంధించింది, వేరే వాళ్ళు మాట్లాడకూడదు అంటున్నారు. ఆఖరికి వాళ్ళ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే కూడా, వాళ్ళు ఫైట్ చేస్తుంటే కూడా వాళ్ళకి ఎదురుగా వీళ్ళు మాట్లాడనివ్వట్లేదు. ఎందుకంటే ఇది మా మతానికి సంబంధించింది, ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ చర్చ్ అనేది, ఇది మేమే నిర్వహిస్తాము. నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ పాస్టర్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు అని. ఈ విధంగా అటు ఆంధ్రాలో, తెలంగాణలో, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో కూడా ఈ విధంగా ఈ పాస్టర్ల ఇష్యూ అనేది ముందుకెళ్ళింది. మరి ఆ విషయంలో వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేదు? ఈ సో కాల్డ్ ఎర్ర జర్నలిస్టులనే అడుగుతున్నాను. అయోధ్య విషయంలో పదే పదే మాట్లాడుతున్న మీరంతా ఎందుకు మరి క్రిస్టియన్ అక్రమాల విషయంలో, క్రిస్టియన్ చర్చిల్లో కోట్ల రూపాయల గోల్మాల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? ముస్లిం వక్ఫ్ బోర్డుల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? అక్కడ నోరు రాదు, ఇక్కడ మాత్రం నోరు లెగుస్తుంది అంటే కారణం ఏంటి? సనాతనంలో సాత్వికత ఉంది, సనాతనంలో ఓర్పు ఉంది, సనాతనంలో సహనం ఉంది. కాబట్టే మీ ఆటలు సాగుతున్నాయి, మీ ఆటలు అందుకే సాగుతున్నాయి. ఇక నుంచి సాగో మీ ఆటలు. మీకు ఏకుకి మేకై పనిచేస్తుంది మగధా న్యూస్. ఇక నుంచి మీ ఆటలు సాగవు. ఇక నుంచి మీ ఆటలకి ఏకుకి మేకై, మీ ఆటలకు చెక్ పెట్టడానికే మగధా న్యూస్ ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు తెలుస్తుంది. అలాగే సరే, మీకు హిందూ మతం మీద వల్లమాలిన ప్రేమ ఇప్పుడే పుట్టుకొచ్చింది, తన్నుకొచ్చేస్తుంది అనుకుందాం. హిందూ మతం మీద కొత్తగా మేము హిందూ మతాన్ని నమ్ముతున్నాం, అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా జరగాలి, అక్కడ రాముడి డబ్బు మాత్రం అన్యాక్రాంతం కాకూడదు అని మీరు బలంగా కోరుకునే కొత్త హిందువుల్లాగా ఉన్నారే అనుకుందాం. సరే రండి, మాట్లాడండి. మేము హిందువులమే, మేము మాట్లాడతాం, మేము హిందువులమే అని చెప్పుకుని రండి, మాట్లాడదాం. మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటి అడుగుతున్నా, మాట్లాడే వాళ్ళం వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడదాం, చర్చి భూములు, చర్చి కోట్ల రూపాయల గోల్మాల గురించి మాట్లాడదాం, రామ మందిరమే కాదు, ఏ గుడుల్లో ఎక్కడెక్కడ గోల్మాలు జరుగుతున్నాయో ఇదే హిందూ మతంలో అన్నిటి గురించి మాట్లాడదాం, అన్ని ధార్మిక సంస్థల గురించి మాట్లాడదాం, అన్ని మతాల ధార్మిక సంస్థల గురించి మాట్లాడదాం. మీరు రెడీయా? నేను రెడీ. నేను హిందూ మతం గురించి కూడా ప్రశ్నిస్తా. ఏ ఆలయంలో ఏదైనా గోల్మాల్ జరుగుతుందా అంటే నేను ఖచ్చితంగా నిలదీస్తా. మీరు కూడా రండి అని. అలాగే క్రిస్టియన్, అలాగే వక్ఫ్ బోర్డు భూములు అన్నిటి గురించి కూడా లెక్కలు తీద్దాం, ఒక్కొక్కటి ఫైల్స్ తీద్దాం. వస్తారా వీళ్ళలో ఎవరైనా? ఎవ్వరూ రారు. కలుగుల్లో ఎర్ర పాముల్లాగా దాక్కుంటారు, ఎలుకల్లాగా నక్కి చూస్తూ ఉంటారు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని. నిజానికి ఇదే రామాలయంలో మిస్యూజ్ అయిన ఈ డబ్బు లెక్కలు తేలాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న మొఖాలా ఇవన్నీ? కాదు.
రామ మందిర నిర్మాణం ఎలా జరుగుతుంది? భారతదేశంలో ఇన్నేళ్లుగా మేము ఆపినా సరే ఎలా ఆ నిర్మాణం చేసుకోగలిగారు? ఈ హిందువులంతా ఏకతాటి మీదకి వచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఆపాలి, ఇది జరగకూడదు అని కడుపు మంట వీళ్ళకి. ఏదో విధంగా రామ మందిర ఆలయ ప్రతిష్టని, ఆ పవిత్రతని దెబ్బతీయడానికి వీళ్ళ కడుపు మంటలు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లాగా కాసుకొని కూర్చున్నారు. కానీ మీరెవ్వరు ఏమీ చేయలేరు. రాముడి దరిదాపుల్లో కూడా రామ పవిత్రతని టచ్ కూడా చేయలేరు. ఆ శ్రీరామచంద్రుడి పవిత్రతని వీళ్ళు పాడు చేయగలరా? వీళ్ళతో సాధ్యమవుతుందా? రామ బాణం కంటే పవర్ఫుల్ గా ఉంటుంది రాముడి పవిత్రత. అలాంటి పవిత్రతని మీరు భంగం కలిగించాలి అనుకుంటే అది సాధ్యమవుతుందా? శ్రీరాముడు ఎవరు? భరత వర్షానికి, భరత ఖండానికి, జంబూ ద్వీపానికి చక్రవర్తిగా వెలిగిన శ్రీరామచంద్రుడు. అలాంటి వాడు 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేసిన మా శ్రీరామచంద్రుడు. అలాంటి చక్రవర్తి కూడా అడవుల్లో 12 ఏళ్ల పాటు ఉన్న ఏకైక చక్రవర్తి, ఏకైక రాజు. అందుకే ఆయన శ్రీరామచంద్రుడు అయ్యాడు. శ్రీరాముడు చూపించిన మార్గంలో నడిచిన వాళ్ళు నిజంగా శ్రీరాములు అవుతారు. మీ భాషకి, మీ వేషాలకి, మీ భావజాలానికి ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీరామ్ అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెక్ పెడుతూ ఉంటారు. కాసుకోండి.